2022 ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతోంది. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోట్లాది మంది నిర్వాసితులయ్యారు. అయినా ఎవరూ తగ్గడం లేదు. ఇరు వర్గాలు డి అంటే డి అంటున్నాయి. తాజాగా నార్త్ కొరియా తీరుపై కీవ్ మండిపడింది. మాస్కోకు 50,000 మంది సైనికులను పంపడానికి కిమ్ జోంగ్ సన్నాహాలు చేస్తున్నారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపించారు. దాడుల్లో పాల్గొంటూ యుద్ధ తంత్రాలను అధ్యయనం చేస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆసియా దేశాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు జెలెన్స్కీ. యుద్ధంలో అనుభవాన్ని పెంచుకున్న అనంతరం రష్యా నుంచి లైసెన్సులు పొంది అన్ని రకాల సైనిక పరికరాలను పొందడానికి కిమ్ వ్యూహ రచన చేసినట్లు వార్తలు వచ్చాయి. దాడుల్లో నార్త్ కొరియా క్షిపణులను మాస్కో వాడినట్లు తమ సైన్యం కనుగొందని జెలెన్స్కీ తెలిపారు. అందుకే రష్యాను ఎదుర్కోవడానికి తమకు సహకరించాలని దక్షిణ కొరియాను కోరామన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది ఉక్రెయిన్. సెర్బియా దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. యూరోపియన్ యూనియన్లో చేరాలనే ఉమ్మడి లక్ష్యం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు.